గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రీడబిలిటీ అంటే మనం రిటర్న్ వర్సెస్ ప్రింట్కి రిటర్న్కి డిఫరెన్స్ ఏంటి, ప్రింట్కి రిటర్న్కి యొక్క దేన్ని ఎప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇది పర్టికులర్గా ఏంటంటే మనం ఫార్ములాస్ ఒకసారి 10 సార్లు రాయకుండా, ఓకేనా, ఒకసారి రాసుకుంటే సరిపోయేటట్టు, ఓకేనా. ఇది మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్లోకి మనం వెళ్తే మనం ఇప్పుడు ఓకే డెఫ్ని మనం పక్క పెట్టాలి. ఇక్కడ CALCULAT క్యాలిక్యులేట్ బిల్, క్యాలిక్యులేట్ బిల్ ఓపెన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కప్స్ PRIC ప్రైస్ మనం ఇది తీసుకున్నాం. ఓకే, పని బిస్కెట్ ప్రైసెస్. ఓకే, అది మనం చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ వాల్యూ అనేది ప్రింట్ చేసుకోవాలి. అంటే ఫార్ములా అనేది మనం రాసుకోవాలి. TRN రిటర్న్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ అవ్వకలేదు. ఇక్కడ CUPS కప్స్, BISCUITS బిస్కెట్స్ ఇంటూ బిస్కెట్స్ ఇంటూ ప్రైసెస్ అనేది మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్గా ఈ టేబుల్కి టేబుల్ 1 అని తీసుకొని ఇది క్వశ్చన్ పెట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ టేబుల్ ఇంటూ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ బిల్, అంటే బిల్లో ఏమైతే ఉన్నాయో అవి మనం పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, CALCULAT క్యాలిక్యులేట్ BILL బిల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం బిస్కెట్స్ దగ్గర 3 బిస్కెట్స్ తీసుకున్నాం. ప్రైస్ ఒక్కో బిస్కెట్ 5 రూపీస్. ఓకే, ఇలా మనం డిఫైన్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు PRINT ప్రింట్ TABLE ఓకే, ఇలాగ వచ్చింది వాల్యూ. అదే మనం ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ మల్టిపుల్ టేబుల్స్ని మనం ఇప్పుడు ప్రింట్ ఒకేసారి అందరికీ బిల్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టేబుల్ 2, ఇక్కడ టేబుల్ 2, ఇక్కడ టేబుల్ 2. ఓకే, ఇక్కడ మనం 10 పెట్టుకుంటాం. అలాగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 3, ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, టేబుల్ 3. ఓకే, ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మల్టిపుల్ టేబుల్స్కి ఒకేసారి ఫార్ములా ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోద్ది. దీన్ని రిటర్న్ వాల్యూస్ అంటాం. ఓకే, ఇలా మనం ఒకసారి ప్రింట్ చేసుకుంటే మొత్తం అన్నీ ఒకేసారి చూపించడం. దీన్ని ఇంప్రూవ్ రీడబిలిటీ క్యాలిక్యులేషన్స్ అంటాం. దీంట్లో ప్రింట్ ఏం చేస్తుందంటే మనం ఫస్ట్ ప్రింట్ ఏంటంటే డిస్ప్లే అవుట్పుట్ ఆన్ స్క్రీన్ నాట్ రీయూజబుల్. మనం ఒకసారి చేయగలం, మనం పదే చేయగలదు. ప్రింట్లో అయితే మనం పదే చేయాలి. అదే రిటర్న్లో అయితే మనం పదే చేయగలదు. ఒకసారి యూజ్ చేసుకుంటే అదే ఫార్ములాని, అదే టేబుల్ని మనం ఇదే ఫార్మాట్లో మనం యూజ్ చేసుకుంటే అది మనకి కొంచెం తగ్గుతుంది. టైం వేస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే మనం ప్రొడక్టివిటీ టైం కూడా పెరగడం. ఇది కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. ప్రింట్ అనే స్టేట్మెంట్ వేరియబుల్లో స్టోర్ అవ్వదు. ఓకే, ఇది రిటర్న్లో చూసుకుంటే మనం వేరియబుల్లో స్టోర్ అవుద్ది. ఓకేనా, ఇదే మెయిన్ డిఫరెన్స్.
లేకపోతే మళ్ళీ ఒకసారి మనం గూగుల్ని అడుగుదాం. ఓకే, మీకు ఎంతగా డౌట్ ఉంటే. RETU రిటర్న్ వర్సెస్ ప్రింట్ ఇన్ పైథాన్. ఓకే ఓకే, ఇది మనం చూసుకుంటే రిటర్న్ ఈజ్ ఎ కీవర్డ్ యూజింగ్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ సెండ్ వాల్యూ బ్యాక్ టు ది కాలర్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, when return statement is executed, the function immediately terminate and specified user passed back to the point when function is called. ఓకే, అలాగా మనం ఇది మనకి ఓకే మెయిన్ పర్పసెస్. ఓకే, ఇదంతా మనం రీయూజబిలిటీ, ఇది దీంట్లో అయితే రీయూజబిలిటీ అవ్వదు, దీంట్లో రీయూజబిలిటీ అవుతుంది. అదే ప్రింట్లో రీయూజబిలిటీ అవ్వదు, దీంట్లో ఏమో రిటర్న్లో ఏమో రీయూజబిలిటీ అవుతుంది. ఇంకా ఇది టెర్మినేట్ ఫంక్షన్ ఇమీడియట్లీ డస్ నాట్ ఎఫెక్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ బిలో ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ది ప్రింట్ కాల్. అంటే ఇది పర్టికులర్గా మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ని క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం చేస్తాం. ఇది ప్రింట్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, ఇది ఏంటంటే రిటర్న్ అనేది కీవర్డ్, ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయితే రిటర్న్ అనేది కీవర్డ్. ఓకే, ఇది డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్ డీబగ్గింగ్. ఇది డీబగ్గింగ్కి మనం ఎక్కువగా యూజ్ చేయడం. ఇది ఏంటంటే మనం పర్టికులర్గా ఒకసారి వాల్యూ ఫామ్లో ఇస్తే రిటర్న్లో మిగతాది అదే చూసుకుంటుంది. మనం ఎన్నిసార్లు ఆ వాల్యూస్ ఇచ్చినా సేమ్ అదే ప్రాసెస్లో చూసుకుంటుంది. ఓకే, ఇదే మనకి ఈరోజు ఉన్న టాపిక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా కామెంట్స్లో కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో సైబర్ ఫైల్స్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది. అది ఇన్స్టాగ్రామ్లో మీకు డీటెయిల్గా ఆ క్విజ్, పైథాన్ క్విజ్, ఏ క్విజ్ అన్నీ సంబంధించినవన్నీ అందులో పెట్టాను. అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.